హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ కిటీస్ వ్లాగ్స్ అండ్ డివోషనల్. ఇప్పుడు మనం కిడ్స్కి మంచి ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ చేసుకుందాం. ఏంటంటే నేను చాలా ప్రోటీన్ పౌడర్స్ యూస్ చేశానండి. మిల్క్లోకి ఏంటంటే పీడియాష్యూర్, ప్రోటోనెక్స్ చాలా, కానీ పిల్లలకి కఫం పడుతుందండి. అలా కదని నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ సీడ్స్ తీసుకొని నేను మంచి ప్రోటీన్ పౌడర్ కిడ్స్కి బెస్ట్ చూపిస్తాను. ఇది కిడ్స్కి హైట్ కానీ గ్రోత్ కానీ చాలా మంచిగా స్కూల్కి వెళ్ళి పిల్లలకి డైలీ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపించేస్తాను. లెట్స్ గో. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ఇవన్నీ మనము అన్నీ సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పంప్కిన్ సీడ్స్ వేసుకున్నానండి. నెక్స్ట్ అన్నీ కొద్దిగా వేసుకొని నేను అన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటాను. దోసపప్పుని అంటే వాటర్ మిలాన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనము నేను సిమ్లోనే వేయించేస్తానండి. సిమ్లో వేయించి దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. మొత్తం ఈ ముందు కూడా ఒకటి 20 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి సరిపోద్ది మనకి. ఎలా చూసుకున్నా 1 మంత్ అబవ్ వచ్చేస్తుంది. ఫ్లక్స్ సీడ్స్ కూడా వేసుకున్నాను. సిమ్లో పెట్టి నాకు తెలిసిపోద్దని అంచనాగా వేసేసుకుంటాను. అండ్ నాకు చిన్న గ్రామ్స్ వెయిట్ మిషన్ కూడా ఉంది, అందులో చూసి నేను వేస్తూ ఉంటానండి. మనకి అంచనా కుకింగ్ టైంలో మనకి తెలిసిపోద్ది కదండి ఎంతవరకు అనేది. చూడండి, నేను అలా సిమ్లో పెట్టి పక్కన అన్ని ఆల్ డ్రై ఫ్రూట్స్, నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ కూడా సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసేసుకుంటాను. చూడండి, నేను ఒక మంచి విషయం చెప్తున్నాను. పిల్లలకి బయట ఫుడ్ అనేది నిజంగా ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిదండి. మనం ఓపుకుంటే చేసుకొని పిల్లలకి ఇంట్లో ఉండి పెట్టడం అనేది చాలా ది బెస్ట్ అండి. ఎందుకంటే కిడ్స్ మనకి సాధారణంగా ఇష్టపడరు, బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసేమనుకోండి, నిజంగా పిల్లలు వాళ్ళకి అలవాటు అవుతుంది. పెద్దగా వాళ్ళ ఫ్యూచర్ కూడా మనకి ఇప్పుడు అన్నీ బాగుంటేనే కదండి హెల్త్ అనేది బాగుంటుంది. ఆ హెల్తే మనం మంచిగా చూసుకుంటూ ఉంటే ఇది మంచిగా మనం ఏమీ చూడక్కర్లేదు. అందుకే నేను ప్రతిరోజు కిడ్స్కి మాత్రం ఏదో ఒకటి రెసిపీ చేస్తూ ఉంటాను. బయట ఫుడ్ సాధారణంగా ఎప్పుడో కానీ బయటకు వెళ్తేనే కానీ నేను పిల్లలకి నేను పెట్టనండి. హెల్తీ ఫుడ్ ఇంట్లో కూడా మనకి బెస్ట్గా హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. ఇది యాక్చువల్లీ 3 years నుంచి యూజ్ చేస్తాను. మా పిల్లలకి స్టార్టింగ్ పీడియాష్యూర్ యూజ్ చేసేదాన్ని. అన్నీ కూడా నేను మిక్సీ పట్టేసుకోవాలండి. కానీ దీని అరోమా కూడా చాలా బాగుంటుంది. ఈ మిక్స్ పౌడర్ పట్టింది అరోమా చాలా బాగుంటుంది. చూడండి, మనం 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే హీట్ అయిపోతుంది. ఎక్కువ కూడా డ్రై రోస్ట్ చేయాల్సి లేదు. మనకు తక్కువ ఒక 2 to 3 minutes చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటాం, సరిపోతుంది. లాస్ట్లో నువ్వులు వేసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది, ఫ్లేవరు ప్లస్ కొంచెం చేదు వస్తుందండి. నువ్వులు ఎక్కువ వేసుకుంటాం, కాకపోతే అవసరం ఉంది. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నువ్వులు ఇవన్నీ కూడా బెస్ట్. అలా లైట్గా టాస్ చేసుకుంటే అది ఆల్రెడీ హీట్ అయ్యే ముక్కలతో జస్ట్ 30 seconds ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం ప్లేట్లో తీసుకొని చూడండి, అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రొసీజర్లోకి. ఇది కిడ్స్కి హైట్ కానీ గ్రోత్ కానీ చాలా మంచిగా స్కూల్కి వెళ్ళి పిల్లలకి డైలీ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపించేస్తాను. లెట్స్ గో. ఇదిగోండి, ఇవి యాక్చువల్లీ
ఫ్రై చేసుకున్న సీడ్స్ అండి. మకానా మీరు ఎన్ని గ్రామ్స్ వేసుకోవాలో 1 మంత్ వేసుకొని చెప్పేస్తాను. మకానా 30 గ్రామ్స్ అండి. అండ్ నెక్స్ట్ మనస్ 20 గ్రామ్స్. యాక్చువల్లీ మీరు కొంచెం చెప్పు ఉంటాయి. ఇలా మనం పెట్టుకోవట్లయితే మనకి వెళ్ళిపోతుంటుంది. అండ్ నెక్స్ట్ జీడిపప్పు, పిస్తా జీడిపప్పు అది కూడా 10 గ్రామ్స్, పిస్తా 40 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు అన్ని నోట్ చేసుకొని ఇస్తాను. ఆల్మండ్స్ ఇవి 50 గ్రామ్స్, మకానా 30 గ్రామ్స్, అండ్ ఫ్లాక్స్ సీడ్స్ 20 గ్రామ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 20 గ్రామ్స్, అండ్ పబ్లిక్ సీడ్స్ 20 గ్రామ్స్, అండ్ వాటర్మెలన్ సీడ్స్ 20 గ్రామ్స్, అండ్ మీకు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఓకే, ఆల్ వేరియస్ తీసుకున్నాను. నోట్ చేసుకొని ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఎట్లా ప్రొసీజర్ ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి. యాక్చువల్లీ మిక్సీ పట్టిన పౌడరు వీడియో మిస్ అయిందండి, మెయిన్ వీడియో మిస్ అయింది, ఏమనుకోకండి. ఇది నేను మిక్సీ పట్టేసి ఇంకా ఒక చిన్న బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటున్నానండి. అది వీడియో ఎలా మిస్ అయిందో. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి. ఏదైనా కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్ నాకు కామెంట్